పేలుళ్లకు సంబంధించి ఒక సంచలన వీడియో బయటకు వచ్చింది. యువకులు వీడియో తీస్తుండగా ఆ లైవ్ లో ఈ బ్లాస్ట్ రికార్డ్ అయింది. అయితే ఆ కారు నడిపిన నిందితుడి ఫోటో కూడా రిలీజ్ అయినట్లుగా తెలుస్తోంది. i20 కార్ ఓనర్ సల్మాన్ ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మరోవైపు ఈ ఢిల్లీ పేలుళ్లపై అధికారులు ఆల్మోస్ట్ ఒక క్లారిటీకి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ పేలుళ్లకు కారణం ఉగ్రవాదులేనంటూ ఆ మూలాలు మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ బాంబు పేలుళ్లకు జమ్మూ కాశ్మీర్ మూలాలు కల్పిస్తున్నాయి. పేలుడుకు కారణమైనటువంటి i20 కారుపై పోలీసులు ఆరా తీశారు. ఎర్రకోట వద్ద మధ్యాహ్నం 3:19 సమయంలో 3:19 నుంచి సాయంత్రం 6:48 వరకు, అంటే సుమారుగా 3 గంటలకు పైగా అక్కడే పార్క్ చేసి ఉంది. ఆ తర్వాత బయటకు వచ్చిన 5 నిమిషాల్లోనే ఈ కారులో పేలుడు సంభవించింది. ఎర్రకోట వద్ద సిగ్నల్ వద్దకు రాగానే భారీ పేలుడు సంభవించింది. పేలుళ్లకు అమ్మోనియం నైట్రేట్ను ఉపయోగించినట్లుగా అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షా సమీక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు 2900 కిలోల పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో 8 మంది అరెస్ట్ అయ్యారు ఈ ఉగ్రవాదుల కుట్రకు సంబంధించి. ఈ నేపథ్యంలోనే ఈ పేలుడు సంభవించడంతో ఖచ్చితంగా ఈ మూలాలు అక్కడే కనపడుతున్నాయి. మరోవైపు ఆ కారు ఓనర్షిప్ని ట్రాక్ చేసుకుంటూ వెళ్తే కూడా చివరికి జమ్మూ కాశ్మీర్కి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఆ రోడ్. సో ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి విజువల్ మీరు చూస్తున్నారు. ఎవరైతే ఆ కారు బ్లాస్ట్ చేశారో ఆ కారులో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించిన ఫోటో ఇప్పటికే బయటకు వచ్చింది. అదిగో మీరు స్క్రీన్లో చూస్తున్నారు. రౌండ్ మార్క్ చేసి మేము మీకు చూపిస్తున్నాం. కారు నంబర్ ప్లేట్ కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం ఆ కార్ని ఎవరైతే డ్రైవ్ చేశారో, ఎవరైతే 3 గంటల సేపు అక్కడ పార్క్ చేశారో, ఆ తర్వాత ఎవరైతే సిగ్నల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దాన్ని బ్లాస్ట్ చేశారో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఫోటో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. స్క్రీన్లో మీరు చూడొచ్చు. ఆ వ్యక్తి అక్కడ అదిగో 7674 నంబర్ కనిపిస్తుంది మీకు. మరోవైపు వ్యక్తి ఆ కార్ని నడుపుతూ తీసుకువెళ్ళినటువంటి ఆ విజువల్ కూడా మీరు కనిపిస్తుంది. ఆ ఫేస్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసులు ఆల్మోస్ట్ ఐడెంటిఫై చేశారు ఎవరు ఈ దారుణానికి పాల్పడ్డారు, ఎవరు ఈ ఘాతుకం వెనక ఉన్నారు అనేది ఆల్మోస్ట్ ఐడెంటిఫై చేశారు. ఉగ్ర మూలాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇది ఉగ్రవాద చర్యగా అధికారులు భావిస్తున్నారు క్లియర్గా. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. కార్ నంబర్ ప్లేట్ ఆధారంగా కార్ ఆర్సీకి సంబంధించిన ఫోటో నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు. అక్కడ కనిపించినటువంటి విజువల్ మీరు ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎంత భయానకంగా ఉందో. అదిగో చాలా సాధారణంగా వాళ్ళు ఒక వీడియో రికార్డ్ చేసుకుంటున్నారు. అక్కడ వ్లాగర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్ట్రీట్లో రెడ్ ఫోర్ట్ దగ్గర చాలా మంది ఈ వ్లాగ్స్ చేస్తూ ఉంటారు. వీడియో రికార్డ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఒక భయంకరమైనటువంటి బ్లాస్ట్. ఒక్కసారి ఆ ఫుల్ వీడియో ప్లే చేయండి. పీసీఆర్ ఆ బ్లాస్ట్కి సంబంధించిన ఫుల్ వీడియోని ఒకసారి ప్లే చేయండి. మీరు ఒకసారి చూడొచ్చు ఎంత భయానక పరిస్థితి. ఒక్కసారిగా ఒక భారీ శబ్దం రావడంతో అందరూ ఉలిక్కిపడి భయపడి అక్కడి నుంచి పరుగులు అందుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ప్లే విత్ ఫుల్ వీడియో చూస్తున్నారు. చూడండి, బాగో బాగో అంటూ అరుస్తున్నారు. వాళ్ళందరూ కూడా పరుగులు పెడుతున్నారు. ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏం జరిగిందో అది మనకి కార్నర్ లో కనిపిస్తుంది. ఆ విజువల్ లో కనిపించింది. ఎర్రగా పైకి లేస్తున్నటువంటి అగ్నికీలలు అదిగో మొత్తం కనిపిస్తుంది. ఆ బ్లాస్ట్ వల్ల వచ్చినటువంటి ఆ లైట్ కూడా మనకు కనిపిస్తుంది. భారీగా ఎర్రగా కనిపిస్తున్నటువంటి లైట్ మనం క్లియర్ గా చూస్తున్నాం. ఆ తర్వాత మరొక విజువల్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి ఆ ఘటన జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎంత భయానకంగా ఉన్నాయో, ఎలాంటి ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని మనకి చూపిస్తున్నాయో ఒకసారి మనం చూడొచ్చు. అర్లీ మార్నింగ్ అక్కడికి చేరుకున్నటువంటి ఫోరెన్సిక్ టీమ్ అక్కడ ఉన్నటువంటి శాంపిల్స్ను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా పక్కన మిగతా ఇంపాక్ట్ మనకు కనిపిస్తుంది. అటు సైడు
మనం చూడొచ్చు ఒక పెద్ద వ్యాన్ కనిపిస్తుంది. ఆ వ్యాన్ పూర్తిగా ఇంపాక్ట్ క్లియర్గా మనకు కనిపిస్తుంది, మొత్తం డ్యామేజ్ అవ్వడం. ముందు కారు పూర్తిగా కాలిపోయింది, ఇటుపక్క మరొక కారు, ఇదిగో వెనక మరొక కారు, ఇక్కడ ఒక కారు, మొత్తం ఒక 6-7 వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆ మధ్యలో ఆ కారు ఉంది, ఆ కారు పూర్తిగా కాలిపోయింది. చుట్టుపక్కల ఉన్నటువంటి మరొక 6-7 వాహనాలు కూడా ధ్వంసమైనట్లుగా కనిపిస్తుంది. అండ్ మోస్ట్లీ అక్కడ ఉన్న వాహనాలు ట్యాక్సీలు ఆ కాలిపోయిన వాటిలో కూడా. అండ్ అందులోనూ సిఎన్జి గ్యాస్తో నడుస్తున్నటువంటి వెహికల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటి వల్ల ఇంపాక్ట్ చాలా ఎక్కువగా కనిపించింది. మనకి భారీగా నష్టం జరగడానికి అది కూడా ఒక కారణంగా కనిపిస్తుంది. ఈ పేలుళ్ళు ఖచ్చితంగా చాలా అడ్వాన్స్డ్ కెమికల్స్ని యూజ్ చేసుకొని ఈ పేలుళ్లకు పాల్పడ్డారు అనేది తెలుస్తుంది. అమ్మోనియం నైట్రేట్ను ఉపయోగించారు. సహజంగా గతంలో మనం చూస్తూ ఉంటాం ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్స్ ఇలాంటివన్నీ యూజ్ చేయడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మోస్ట్లీ ఈ కెమికల్స్ని యూజ్ చేసి తయారు చేసేటువంటి ఎక్స్ప్లోజివ్స్ మనం చూస్తున్నాం. అమ్మోనియం నైట్రేట్ ద్వారా దీన్ని ఈ బ్లాస్ట్ని చేసినట్లుగా తెలుస్తుంది. ఇంపాక్ట్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. భారీ నష్టం మనం చూస్తున్నాం. ఇప్పటికే ఈరోజు ఎర్లీ మార్నింగ్ రికార్డ్ అయినటువంటి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇది ప్రజెంట్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి విజువల్. బాంబు పేలిన సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆ రోడ్లో ఎలా భయాందోళనతో పరిగెడుతున్నారో చిన్నపిల్లలు, అది అక్కడ చూస్తున్నారు, చిన్నపిల్లలు, మహిళలు, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. అందరూ ప్రాణ భయంతో ప్రాణాల అరచేతిలో పెట్టుకుని ఎలా పరిగెడుతున్నారు. చిన్నపిల్లల్ని దగ్గరికి తీసుకొని ఎలా వారిని ధైర్యం చెప్తున్నారో మనం చూస్తున్నాం. చిన్నపిల్లలు సైతం భయంతో ఏం జరుగుతుందో అర్థం కాక చాలామంది ఏడుస్తూ ఎలా పరుగులు తీస్తున్నారో మనకు క్లియర్గా కనిపిస్తుంది. కొంతమంది అక్కడ ఉండే ప్రయత్నం చేస్తారు. అండ్ దెన్ అక్కడి నుంచి మళ్ళీ వెంటనే పరుగు అందుకున్నారు. వద్దు, ఇక్కడ ఉంటే ఏం జరుగుతుందో ఏ క్షణంలో అంటూ పరుగు అందుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. గుంపులుగా పేలుడు జరిగిన సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఆ పేలుడు జరిగినటువంటి వాహనాలు మీరు చూస్తున్నారు. ఎంత భయానకంగా మొత్తం ఎక్కడ చూసినా సరే ఆ మసి కనిపిస్తుంది. పూర్తిగా కాలిపోయినటువంటి యాష్ కనిపిస్తుంది మనకి. బూడిద, నల్లటి బూడిద, మొత్తం నల్లటి పొగ. ఎంత భయంకరమైనటువంటి బ్లాస్ట్. కింద పైన ఉన్నటువంటి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక పక్క అప్పటికే మంటలు మండుతూ ఉన్న సమయంలో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని ఆ మంటలను అదుపు చేస్తున్నప్పటి వీడియో మీరు కింద చూస్తున్నారు. టాప్లో మీరు చూస్తున్నారు మంటలు ఆర్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ఒక శ్మశాన నిశ్శబ్దం అక్కడ మనకు కనిపిస్తుంది. ఒక భయంకరమైనటువంటి నిశ్శబ్దం. ఒక భారీ పేలుడు తర్వాత, ఒక భారీ డిస్ట్రక్షన్ తర్వాత ఒక నిశ్శబ్దం అక్కడ కనిపిస్తుంది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం అంటున్నారు. చెల్లా చెదురైనటువంటి మృతదేహాలు అక్కడ కనిపిస్తున్నాయి. శరీర భాగాలు దూరంగా పడిపోయాయి ఆ బ్లాస్ట్కి, ఆ ఇంపాక్ట్కి. అంటే వాహనాలు మెటల్తో తయారు చేసినటువంటి వాహనాల పరిస్థితే అంత దారుణంగా ఉంటే వీఆర్ జస్ట్ స్కిన్ అండ్ బోన్స్, ఫ్లెష్ అండ్ బోన్స్, అంతకుమించి ఏముంటుంది మన మనిషి శరీరం. ఎంత దారుణంగా ఛిద్రమై ఉంటాయో ఒక్కసారి మీరు ఊహించుకోండి. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్ హియర్. మేము చూపిస్తున్న ఈ వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు కలవరపడవచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. వార్తను పూర్తిగా చేరవేయడమే మా ఉద్దేశం. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మీరు చూశారు ఎంత భయానకంగా ఉన్నాయో. వీఆర్ జస్ట్ ఫ్లెష్ అండ్ బోన్స్ కదా. అక్కడ చూడండి, అక్కడ ఉన్నటువంటి మెటాలిక్ వెహికల్స్ సైతం డిస్ట్రక్ట్ అయిపోయాయి, అంటే పూర్తిగా కాలిపోయాయి. ఆ వేడికి మసి కనిపిస్తుంది, ఎక్కడ చూసినా సరే యాష్ కనిపిస్తుంది, పొగ కనిపిస్తుంది, నిప్పు. వాట్ ఆర్ వీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ దట్? మన శరీర భాగాలు ఎంతవరకు వేడిని తట్టుకోగలుగుతాయి? మెటలే కరిగిపోయేంత వేడిని అక్కడ ఉన్నప్పుడు మనం ఎలా తట్టుకోగలుగుతాం? ఎంత నరకాన్ని అనుభవించుంటారు కదా. కనీసం అక్కడ ఉన్న వాళ్ళకి ఏం జరిగిందో రియలైజ్ అయ్యేలోపే ప్రాణాలు పోయి ఉంటాయేమో ఖచ్చితంగా. కానీ గాయపడ్డ వాళ్ళ పరిస్థితి అంత భయానకమైనటువంటి ఆ బ్లాస్ట్ని చూసిన తర్వాత వాళ్ళు కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందో, ఆ ప్రజలు మళ్ళీ తిరిగి వీధుల్లోకి రావడానికి ఇంకెన్ని రోజులు పడుతుందో, తిరిగి ధైర్యం తెచ్చుకోవడానికి ఇంకెన్ని రోజులు పడుతుందో. ఉగ్రమూలాలు కనిపిస్తున్నాయి.
హైదరాబాద్లో అలర్ట్ కనిపిస్తోంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది. అక్కడ ఇప్పటికే స్నిఫర్ డాగ్స్తో సైతం సర్చ్ కొనసాగుతోంది. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. వెహికల్స్ అన్నీ చెక్ చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో కూడా కార్లు, బైక్స్ అవన్నీ ఆపి చెక్ చేసి ఆర్సీ కానీ లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ ప్రాపర్ ఐడి ఉందా లేదా, అది ఎక్కడి నుంచి వచ్చింది కారు లేదంటే ఆ బైక్ ఎక్కడి నుంచి వచ్చిందో చెక్ చేసి పంపిస్తున్నారంటే దెర్ ఈజ్ హై అలర్ట్ ఇన్ హైదరాబాద్. నాట్ ఓన్లీ హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, కోల్కతా, మరోవైపు యూపీ, హర్యానా ఈ ప్రాంతాలన్నింటిలోనూ హై అలర్ట్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఉగ్ర మూలాలు ఇంకా బయటపడే అవకాశం కనిపిస్తుంది. మరిన్ని ఇలాంటి దాడులు జరగొచ్చనే అనుమానాలు ఉన్నాయి. సో దట్స్ వై యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఏమేం దాడులు జరుగుతాయో, ఈ ఉగ్ర మూకలు, ఆ స్లీపర్ సెల్స్ ఇంకెంతమంది ప్రాణాలను పొట్టను పెట్టుకుంటారో తెలియదు. ఓవైపు ఎన్ఐఏ దీనికి సంబంధించి విచారణ చేస్తుంది. అమిత్ షా హోంమంత్రి దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ తెలుసుకుంటున్నారు. ప్రధాని మోదీ కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. మా ఢిల్లీ ప్రతినిధి నవీన్ కూడా మనతో జాయిన్ అవుతున్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవీన్, ఫ్రెష్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి? విచారణలో కొత్తగా ఏమేమి విషయాలు బయటపడుతున్నాయి? ఇప్పటికే ఆ వ్యక్తికి సంబంధించిన ఫోటో, ఆ కార్కి సంబంధించినటువంటి ఫోటో సీసీ కెమెరా దగ్గర రికార్డ్ అయిన ఫోటో బయటకు వచ్చింది. అండ్ ఉగ్ర మూలాలు క్లియర్గా కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. వాట్స్ హ్యాపెనింగ్ దేర్? బిఫోర్ ఒక్కసారి నవీన్తో మాట్లాడే ముందు ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. దట్ ఈస్ ద ప్రజెంట్ కండిషన్. అక్కడ ఉన్నటువంటి అదిగో అక్కడ బలగాలు మనం చూస్తున్నాం. సాయుధ బలగాలు ఒకవైపు ఏమాత్రం ఎవరిని అలౌ చేయకుండా లోపలికి పూర్తిగా ఆ ప్రాంతాన్నంతా తమ ఆధీనంలోకి తీసుకొని ఆ ప్రాంతాన్నంతా జల్లెడ పడుతుంది ఫోరెన్సిక్ టీం. ఒక మాటలో చెప్పాలంటే ఏ చిన్న క్లూ కూడా వదలకుండా ఖచ్చితంగా మరికొన్ని గంటల్లోనే ఈ దారుణానికి పాల్పడ్డ వాళ్ళని ఖచ్చితంగా పట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనం లైవ్లో చూస్తున్నాం. ఆర్టీవీ మీకు ఢిల్లీ నుంచి, రెడ్ ఫోర్ట్ దగ్గర నుంచి, ఘటనా స్థలం నుంచి లైవ్లో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. చుట్టూ కేంద్ర బలగాలు, రక్షణ బలగాలు, బ్యారిగేడ్స్, మరోవైపు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్స్, ఎన్ఐఏ అధికారులు మనం చూస్తున్నాం. కండిషన్ని ఎలా సమీక్షిస్తున్నారో మనం చూస్తున్నాం. ఏ చిన్న ఇంపాక్ట్కి తావు లేకుండా, మరి సరికొత్త ఘటనలు ఏవి జరగకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు మోహరించి ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. దట్ ఈస్ ద ప్రజెంట్ సిచ్యువేషన్. ఆ ప్రాంతంలో ప్రజల్లో ఇంకా భయం కనిపిస్తుంది. మీరు రెండు విజువల్స్ మీరు స్క్రీన్లో చూస్తున్నారు, రెండు భాగాలుగా. ఆ రెండు కూడా ప్రజెంట్ ఈ క్షణంలో ఢిల్లీలో ఉన్నటువంటి కండిషన్. ఓ పక్క ఘటనా స్థలం నుంచి, ఓ పక్క ఆ రెడ్ ఫోర్ట్ పరిసర ప్రాంతాల్లోనే ప్రజల యొక్క పరిస్థితిని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చాలామందికి రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి. బయట ఇలాంటి భయంకరమైనటువంటి సందర్భం ఉన్నా, బయట ఇలాంటి భయంకర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా చాలామంది తిరిగి వాళ్ళ రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నం అవుతున్నారు. కానీ ప్రతి ఒక్కరి ముఖంలోనూ ఏదో ఒక బాధ కనిపిస్తుంది, ఒక భయం కనిపిస్తుంది, ఏదో ఒక తెలియని ఒక పెయిన్ కనిపిస్తుంది మనందరికీ కూడా. వెళ్తున్నారు, పని చేసుకుంటున్నారు, కానీ ఏ క్షణంలో ఏం జరుగుతుందో. అలాగని బయటికి వెళ్లకుండా ఉండలేని పరిస్థితి. బయటికి వెళ్లకుండా ఉంటే వాళ్ళ కుటుంబం గడవని పరిస్థితుల్లో బయటికి తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తున్నారు. ఇక గాలిలో దీపంలాగా ప్రాణాలను పెట్టి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.